అందరికీ నమస్కారం అండి. ఈరోజుటి వీడియోలో ఆంజనేయ స్వామికి ఒక పుత్రుడు ఉన్నాడు అనే విషయం గురించి, ఆ పుత్రుడు ఎలా జన్మించాడు అనే విషయం గురించి తెలుసుకుందాము. హనుమంతుణ్ణి ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు. కానీ ఆయనకే తెలియకుండా హనుమంతునికి ఓ పుత్రుడు ఉండేవాడు అన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వృత్తాంతానికి మూలం లంకా దహనం సమయంలో కనిపిస్తుంది. శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి 4 ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. కానీ కామవశుడైన రావణాసురుడు హనుమంతుని మాటను లెక్క చేయకపోగా అతని తోకకు నిప్పంటిచ్చమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు. కానీ లంక నుంచి తిరిగి వెళ్తూ ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంతసేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు. హనుమంతుడు నీట మునగగానే అతని శరీరం నుంచి విడిచిన స్వేద బిందువు ఓ జలకన్య నోట్లోకి ప్రవేశిస్తుంది. అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది. ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిని తను వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకి పాతాళ లోకానికి ఏలే మైరావణుడికి భటుల వలన జలకన్య చిక్కుతుంది. మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు అతని భటులు. కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు. జలకన్య గర్భాన శక్తివంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది. సగం కోతి రూపంలోనూ మరో సగం మకరంగాను ఉన్న ఆ జీవికి మకర ధ్వజరుడు అని పేరు పెడతాడు మైరావణుడు. అంతేకాదు, అతనికి శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకునిగా కూడా నియమిస్తాడు. రోజులు గడుస్తున్నాయి. రావణుల మధ్య రాయబారాలు బెడిసి కొట్టడంతో యుద్ధం మొదలైంది. యుద్ధం జరుగుతున్న కొద్దీ రామలక్ష్మణులదే పైచేయి కాసాగింది. దీంతో కంగారు పడిపోయిన రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి అయిన మైరావణుడికి కబురు పంపాడు. ఎలాగైనా హనుమంతుణ్ణి కనుగప్పి రామలక్ష్మణులను పాతాళానికి తీసుకుపోయి బంధించమంటూ అర్జించాడు. రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపాయాలతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు. వారిరువురిని బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు. ఈలోగా రామలక్ష్మణుల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు. అక్కడ మకర ధ్వజునితో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. మకర ధ్వజుణ్ణి బలాపరక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడవు అని అడుగుతాడు. దానికి తాను హనుమంతుని కుమారుడను అని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. ఆపై అతని జన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. అటువైపు మకర ధ్వజునికి కూడా తన తండ్రిని కలుసుకున్నాను అన్న సంతోషం నిలువనీయదు. కానీ తన ప్రభువైన మైరావణుడికి మోసం చేయలేనని, ఆయన ఆజ్ఞను జవదాటలేనని తేల్చి చెబుతాడు మకరధ్వజుడు. తనను ఓడించిన తర్వాతే కోట లోపలికి ప్రవేశించమని హనుమంతునితో సూచిస్తాడు. తన కుమారుడు స్వామి భక్తికి అచ్చెరు పొందుతూనే హనుమంతుడు అతనితో తలపడతాడు. సుదీర్ఘకాలం సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఎలాగో విజయం సాధిస్తాడు. ఆపై కోట లోపలికి ప్రవేశించి మైరావుణ్ణి సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు. హనుమంతుని నుంచి మకరధ్వజుని మాట విన్న రాములు వారు అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి లంకకేగుతారు. ఇప్పటికీ క్షత్రియులలో కొందరు తాము మకరధ్వజుని వారసులుగా భావిస్తారు. వారు పాలించిన రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రాంతాలలో ఆయనకు ఆలయాలను నిర్మించి తన భక్తిని చాటుకున్నారు కూడా. రాజస్థాన్లోని ఆజ్మీర్కు దగ్గరలో, గుజరాత్లోని ద్వారకాలో మకరధ్వజుని ఆలయానికి ఇప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు. తండ్రిలాగే మకరధ్వజుడు కూడా తను శరణు కోరిన వారిని వెన్నంటి రక్షిస్తాడని భక్తుల నమ్మకం. ఇది మకరధ్వజుని వృత్తాంతం. జై హనుమాన్.